నచ్చిందా? హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరి గార్డెన్. ఈరోజు ఇగో మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు నా పెళ్లి రోజు అని. మళ్ళీ మీకు అందరికి కూడా నేను గుడ్ మార్నింగ్లో పెట్టేసినా. నేను మీ అందరి ప్రేమ అభిమానాలు కూడా మా అందరికీ చేరినాయి, మా ఇద్దరికి చేరినాయి మీ ప్రేమ అభిమానాలు, మా సారుకు నాకు. అయితే ఇంకోటి ఏంటంటే, ఒకటి మన ఫస్ట్ టైం అండి నాకు ఎంతమంది అంటే 5 పిల్లగాళ్ళు, 3 అమ్మాయిలు, 2 బాబులు, 5 పిల్లలు. అయితే ఏ రోజైనా కానీ ఒక్కరో ఇద్దరో కాకుండా అందరూ దాదాపుగా అందరు పిల్లలుగా ఉండేవాళ్ళు. ఇద్దరు ముగ్గురు ఎవరో ఒక్కరు మిస్ అయ్యి కూడా మళ్ళీ సాయంకాలం వరకు వచ్చేవాళ్ళు పిల్లలు. నా పెళ్లి రోజైనా కానీ నా పుట్టినరోజైనా కానీ మా పిల్లలు. అట్లాంటిది అదృష్టము, లేకపోతే మమ్మల్ని స్టాండర్డ్గా చేయడానికి దేవుడు ఒక ఇచ్చిన మాకు ఇది గిఫ్ట్, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అయి ఉండవచ్చు. లేకపోతే మాకు ఇక అయితే ఈసారి ఎవ్వరూ రాలేదండి పిల్లలు. ఒకటి ఎవరు రాలేదు అనొద్దు నేను, కాకపోతే మా పెద్దబాబుకు అసలు మొన్నటి వరకు ఇక్కడే ఉండే, వాడికి అసలు ఎంత ప్రయత్నం చేసినా అది కుదరలేదు, వాడు రాలేదు. రాక ఇద్దరు పిల్లల్ని నా ఇగో మన్మడు, అరే తుమ్మిన వారా ఒకసారి ఇటు చూడరా, ఇటు చూడు, హాయ్ చెప్పు, హాయ్ అను, హాయ్. వాడు నానమ్మ అన్నాడు, అత్తమ్మ అంటాడు, వాడు అమ్మమ్మ అంటాడు, నానమ్మ అన్నాడు. అయితే ఒకటి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడే నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్తోని ఒక కేక్ పంపించిండు మా పెద్దబాపు. వాడు చెప్తా కదా అండి, ఎప్పుడైనా కానీ ఎక్కడ ఉన్నా కానీ వాడు అమ్మ గురించి ఆలోచిస్తాడు, నాన్న గురించి ఆలోచిస్తాడు అని నేను ఎప్పుడు ఏం చెప్తా, మా కొడుకు కాదు నాకు అమ్మ అని చెప్తా. చూడండి, వాడికి ఎంత వీలు కాకుంటేనో ఇక్కడికి రాలేదండి, రాలేకపోయిండు వాడు. అయినా కానీ పిల్లల్ని పంపించిండు. అగో సడన్గా ఇప్పుడు మా తమ్ముడు చెప్పిన కదా, ధరంపూర్ నుంచి వెళ్ళి తమ్ముడు వచ్చిండు, ఇక్కడ పనిచేస్తాడు తమ్ముడు. అయితే భగవంతుడు ఇంకోటి ఎవరు రాలేదని ఫీల్ కావద్దు మీరు అని ఏం చేస్తాడంటే, ఎవరో ఒకరిని మనకు తృప్తిపరచడానికి, మనకు అనుకూలంగా మనకు ప్రేమ గల మనుషుల్ని ఎవరినో ఒకరిని పంపిస్తాడు. బాంధవ్యము బంధుత్వము అంటూ అవసరం లేదండి. ఎప్పుడు ఎవరి అవసరము పడుతుందో వారినే ఒక దూతగా పంపించి మనల్ని హ్యాపీగా ఉంచడానికి, ఒక దూతను పంపించి మనల్ని బాధ పెట్టడానికి ఆయన పంపిస్తాడు. ఆ లక్ష్మీ నరసింహస్వామి, మన ధరంపూర్ నరసింహస్వామి. మా తమ్ముడు శ్రీనివాసు రూపకంగా, నా తమ్ముడు అక్కడ శ్రీనివాస్ కూర్చున్నాడు, బావ బామర్దులు ఇద్దరు కృష్ణార్జునులు లాగా కూర్చున్నారు వాళ్ళు. అయితే తమ్ముడు ఇక్కడ జాబ్ చేస్తాడు. తమ్ముడు మా పిల్లలు రాలేదని లేదు, ఏం తెలియదు, అనుకోకుండా కేక్ పట్టుకొని వచ్చి ఇప్పుడు మాకు కేక్ కట్ చేద్దామని తీసుకొస్తే నాకేం ఫీలింగ్ కూడా లేదు. ఈ రోజు నాకు నేను చెప్తున్నాను నిజంగా, నా జీవితం, నా పెళ్ళైన నుంచి వెళ్ళి కూడా అసలు నేను ఇంత హ్యాపీగా లేను కావచ్చు. ఎందుకంటే నా కుటుంబం అంటే నా 5 పిల్లలే కాదు, నా 5 కుటుంబాలే కావు. నాకెందంటే వసుదైక కుటుంబం నుంచి వెళ్ళి నాకు వచ్చిన ఆదరణ, నాకు నా పిల్లలు అయ్యో ఇంకా వాళ్ళు రాకపోయారు అని ఎదురు చూసే ప్రయత్నం కూడా చేయలేదు నేను. ఎందుకంటే ఆ మెసేజ్లు చూసుకొని, ఆ చదువుకొని తనివి తీర కళ్ళలకు నీళ్ళు వచ్చేటట్టు కూడా వాళ్ళు అంత అద్భుతంగా అమ్మాయిలు కానీ కొడుకులు కానీ
అని అంటే అనుకుంటే కొడుకులు అని అంటే మనకు కడుపులో పుట్టిన వాళ్ళే కాదు, అమ్మ అని పిలుచుకుంటూ వాళ్ళు పెట్టిన మెసేజ్లకైతే నేను ఫిదా. అసలు కళ్ళ నీళ్ళు తెచ్చుకోకుండా లేను. మా సార్ కూడా అంత బాగా అంత మేము మంచి మంచి ఫీల్డ్లోనే ఉన్నాం, మంచి ఫీలింగ్ లోపలనే ఉన్నాము. అయితే ఇగో ఇప్పుడు మా తల్లిగారికి తమ్ముడు శ్రీనివాస్ వస్తేనే మా తల్లిగారు అప్పుడు తమ్ముడు వచ్చాడ కూర్చుంటేనే కాఫీ పెడు. ఇన్ని రోజులు ఒక నా పిల్లలు నేను నా కుటుంబము అని అన్ని భ్రమలో ఉన్నా, కానీ ఇప్పుడు నా పుట్టింటి దీవెనలతోని నాకు తమ్ముడు శ్రీనివాస్ ఒక కేక్ తీసుకొచ్చిండు. నా అత్తింటి దీవెనలతో నా పెద్ద కోడలు నీలిమ. మీరు ఎందుకు ఫీల్ అవుతారు అన్నట్టు, అది నా పెద్ద కోడలు నీలిమను నా కొడుకు పంపించి అమ్మగా ఆదరించేవాడు వాడు. నాకు కేకు పంపించి 2 పిల్లలను పంపించి నిండుదనం మా పెళ్లి రోజుకు నిండుదనం తెచ్చిన ఇగో పిల్లలు. హాయ్ చెప్పు బిడ్డ, హాయ్ చెప్పు. నీ పేరేంటమ్మా? శాండి. శ్రీ ఇంకో పేరు ఏం పేరు? ఇంకో పేరు ఏంటి? ఇంకో పేరు ఇగో ఈ అమ్మాయి అయితే మీకు పరిచయమే. నిన్న కూడా వీడియో పెట్టినా. ఇక ఈమె వీడియోలు మీకు వస్తుంటాయి ఎప్పుడో మీకు తెలిసిందే. ఏం అమ్మా చెప్పు? స్నిష. ఇగో మా కోడలు నీలిమ. అందరికీ మా ఇంటికి మహాలక్ష్మి. ఇగో ఈరోజు మా అత్త మా దంపతుల ముఖంలో నవ్వు పులుముకోవడానికి కారణంగా ఇక పిల్లల్ని తీసుకొని వచ్చి మై హూనా నేనున్నా అని వచ్చింది. ఎవరు ఉన్నా లేకున్నా ప్రయాణం సాగిపోతుంది. ఇప్పుడు వీళ్ళు మా దగ్గరకు వచ్చి వీళ్ళు నా పెద్ద కోడలు నా మన్మరాలు అదృష్టవంతులైనరో, నా పిల్లలందరూ రాక నేను దురదృష్టవంతురాలనయ్యాను. ఇక భగవంతుడికే తెలుసు. ఆ భగవంతుడే ఎప్పుడు ఎట్లా నడవన్నో అట్లా నడిపిస్తాడు కథ. ఆ కథలో మనం పాత్రల మాత్రమే. అందుకొరకని నేను మాత్రం ఫుల్ నా మన్మడు శ్రీనిష్ కేక్ కట్ చేద్దాం. దా ఇక దా బిడ్డ దా శ్రీనిష్. చూసినావా? ఇక ఇప్పుడు మాత్రము మేము కేకు కచ్చ కోసుడు తినుడు. ఉన్నారా? మంచిది. ఓకే అండి, బాయ్ అండి. కోస్తానద్రా కేక్ కట్ చేద్దాం. అంతే బొట్టు పెట్టాం అది చూడు. చాండి కొట్టు. తమ్ముడు ఉన్నోళ్ళే ఇద్దరు. తమ్ముడు ఉండకపోతే పెట్టకపోతే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మంచిగా
అది ముట్టించింది కదా జరిగే ఇటు ముట్టి అమ్మ అది అక్కడ కట్ అయి ఉంది దారికారు మన కోడలు హ్యాపీ యానివర్సరీ అత్తమ్మ మామయ్య, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మంచిగా తమ్ముడు పెట్టవా? తమ్ముడు కూడా పెట్టవా? యానివర్సరీ. ఆగండి, నేను ఫస్ట్ తమ్ముంది పెడతా పట్టు బాబు. తమ్ముంది కట్ చేసి మా తమ్ముడు తెచ్చిండు. ఏమన్నా ఏమన్నా మన పైసలే కాదని, మా తమ్ముడు పైసలు తమ్ముడు దగ్గర నుంచి వచ్చింది. మరి ఎప్పుడు తినవు మరి నువ్వు? మరి నేను ఎప్పుడు తినవాలి, అందుకే కదా నేను అడిగింది. మరి తమ్ముడని ఎట్టా ఆట ఆడము. అందరూ హ్యాపీనెస్. ఏం సంగతి మాట్లాడతలేవు? తమ్ముడు మాట్లాడాడు. ఏ క్లాస్ ఇప్పుడు? థర్డ్ అయిపోయింది. కంప్లీటా? సెకండ్ కంప్లీట్. మళ్ళీ దసరా హాలిడేస్ తర్వాత, సంక్రాంతి హాలిడేస్ తర్వాత, ఇప్పుడు పోటీ ఎప్పుడు పోతాం? మళ్ళీ సమ్మర్ హాలిడేస్ తర్వాత. ఆశీర్వాదం తీసుకోవాలి. ఆశీర్వాదం లేకుండా ఆకాశానికి బాగా తీసుకోండి. లేదా ఇంకినంత భయం కూర్చో. అది అందులో అది మొదటిసారి అతి పట్టే మొదటిసారి. చూడు ఇవాళ ఎన్ని అద్భుతాలు ఉన్నాయి మంచిగా కదా. ఇవాళ నుంచి మస్తు అద్భుతాలు ఉన్నాయి. ఎప్పుడు కట్టిపెట్టాలి, సత్య కట్టిపెట్టి కొంచెం సర్టిఫికేట్ ఇవ్వడానికి అంతా ఇక అయింది. కానీ ఆన్లైన్ది కాలేదు, అది సైట్ ఓపెన్ అవుతలేదు. మాన్యువల్ ఇచ్చింది. ఇచ్చిండా? అది నడుస్తుంది మరి. కాఫీ దాని మీద ఎక్కడ ఓపెన్ అవుతలేదు. ఎక్కడ కాదు మరి, ఒక చోట మొన్న పెట్టలేదు సార్ ఆన్లైన్. నాకు కొంచెం నీ గిఫ్ట్ ఏది మరి? అప్పుడు గిఫ్ట్ అన్నా
అమ్మ కొంచెం నేను ఇప్పటికి 2 సార్లు దండం పెట్టవా? ఏం పెట్టావు? దండం పెట్టుకో మరి. నేను ఒక విషయం చెప్పాలి. నేను చెప్తున్నా. నేను రాశాను. నాకు 5 పిల్లలు. 5 బిడ్డలు ఉన్నారు, 5 కొడుకులు ఉన్నారు. అవును మరి కోడళ్ళు నిజంగా చెప్తున్నా. దశరథుడికి సీతాదేవి నిన్ననే స్వయంవరం మొన్ననే అయింది 3 రోజుల కింద టీవీలో. దశరథునికి సీతాదేవి మొత్తం నువ్వు కూతురుతో సమానం నాకు కోడలంతా కూతురే. నిజమే. నాకు అల్లుళ్ళు కూడా నాకు అంటే కొడుకులే. ఒకటి తెలుగు భాషలో గొప్పతనం అంటే అత్త అమ్మ, మామయ్య, అయ్యా అమ్మ ఇద్దరు అనుకున్నాను. వేరే భాషలో ఉండదో లేదు అంటున్నా. అత్త అమ్మ అంటే అమ్మేదే కాదు ఇక మళ్ళీ. అది నెల రోజుల నుంచి వెళ్ళి సెలవులు రాకముందు నుంచి అయితే నెల రోజుల నుంచి అయితే ప్లాన్ వేసుకున్నది నా బిడ్డ. ఫ్లాప్ అయిపోయింది నా చిన్న బిడ్డ. అది ఈ రోజు ఎంత బాధపడుతుంది. 4 సార్లు ఫోన్ చేసింది వాళ్ళు. రాత్రి 12 అయినాక ఫోన్ చేసి అల్లుడు బిడ్డ ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడి ఇవాళ 4 సార్లు ఫోన్ చేసింది బిడ్డ. పత్రికారుడు అయినా కూతురు ఇంకో చందాన కోడలిని చూసిన అంటూనే అగ్నులు మందిరం నానంట. కూతురు చందాన కోడలిని